పిచ్చికుక్కల దాడికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో పిచ్చికుక్కలు రెచ్చిపోయాయి. పిచ్చికుక్కల దాడిలో 21 మంది గాయాలు పాలయ్యారు. వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి మహారథోత్సవ కార్యక్రమం జరిగింది. రథంపై ఊరేగుతున్న స్వామివారిని తిలకించేందుకు వచ్చిన భక్తులపై పిచ్చికుక్క విరుచుకుపడింది. ఏకంగా 21 మందిని కరచి తీవ్రంగా గాయపరిచింది. జాతరకు వచ్చిన పిల్లలను, వృద్ధులను, మహిళలపై దాడి చేసింది. ఓ ఇంట్లోకి చొరబడి మరీ మహిళపై దాడి చేసింది. క్షతగాత్రులను హుటాహుటిన జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. కుక్క స్వైర విహారంతో మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మండల కేంద్రంలో కుక్కల బారి నుండి కాపాడాలని ప్రజలు వేడుకుంటున్నారు. రాగిల కార్తీక పౌర్ణమి సందర్భంగా జాతరకు వచ్చినప్పుడు ఒక కుక్క అందరినీ లైన్ బట్టి ఒకరి తర్వాత ఒకరిని కరుస్తుంది అన్నమాట. కరుస్తుంటే మేము అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుని సిసిలోకి వచ్చింది. అందుకోసం కుక్క కరిచిందని ఇక్కడికి వచ్చింది. ఏమన్నా డాక్టర్స్ ఏమన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత? డాక్టర్స్ వచ్చిన తర్వాత రిపోర్ట్లు రాసుకున్నారు. కొంచెం వెయిట్ చేయండి, ఇంజక్షన్లు తీసుకొస్తామని చెప్పారు. ఇంజక్షన్ కోసమే వెయిట్ చేస్తున్నాం. మీరు సుమారుగా ఇయ్యలేరు ఇంకా తీసుకొస్తామని చెప్తారు. కొంచెం టైం పడితే తీసుకొస్తామని చెప్పారు. ఎక్కడ తీసుకొస్తాను చెప్పి ఇక్కడ హాస్పిటల్ ఎక్కడ ఉంది అని చెప్పారు. ఎక్కడ తీసుకొస్తామని చెప్పి ఎక్కడ వెయిట్ చేస్తున్నాం. సుమారుగా మీరు వచ్చి ఎంతసేపు అవుతుంది? మేము వచ్చి హాఫ్ అన్ అవర్ దాటిపోయింది. తర్వాత ఫుడ్స్ అన్ని కూడా క్లీన్ చేస్తాం. కావాల్సిన యాంటీబయాటిక్స్ అన్ని కూడా యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. యాంటీబయాటిక్స్ అందరికీ కూడా ఉండే మన దగ్గర పెడతాం. ఎమర్జెన్సీ కొన్ని మన స్టోర్లో ఉంటాయి. ఈ మిగతా వాళ్ళకి తీసుకురావడం 10 మాకు ఉండేదన్నట్టు వాళ్ళకి ఇష్టపడాలి. అందరికి కూడా ఒకళ్ళు చిన్న బాబు ఒక 3 years బాబు మామూలు కాలం మీద గాయం చేసింది. కూడా ఒక